మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్ చేసుకుందాం. అందరి గురువులకి గట్టిగా క్లాప్ చేసుకుందాము. మరి మనం ఈరోజు 3వ రోజులో ఉన్నాము. మొదటి రోజు మనం మాట్లాడుకున్నాం, ధ్యానం చేస్తే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ స్థాయికి చేరతాడు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. రెండో రోజు మరి ధ్యానం చేయడంతో పాటుగా మనకేం కావాలి, దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి అనే స్పష్టత ఉన్నట్లయితే మనం దేన్నైనా సాధించవచ్చు. ఆ స్పష్టత లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆ కథ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అనుభవము. ప్రతిదీ మనము అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా మనకి తెలియడం వేరు, అర్థం అవడం వేరు, మనకి ఆ అవగాహన కలగడం వేరు. మనకు తెలిసిన ప్రతి విషయము అర్థమైనట్లు కాదు. అది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? మన స్వ అనుభవంలోకి వచ్చినప్పుడు. కాబట్టి అనుభవంతో కూడిన వ్యక్తికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, అనుభవం ఎంత అవసరము, భౌతికంగా వారికి ఎంత జ్ఞానమైన ఉండొచ్చుగాక మిగతా వారికి, కానీ అనుభవ జ్ఞానం అనేది ఎంత ప్రాధాన్యమైనది అనే విషయం గురించి ఈ రోజున ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. అందువల్లే మన గురువు గారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అనుభవమే జ్ఞానము అని చెప్తారు. మనం తెలుసుకున్నది జ్ఞానం కాదు, ఏదైతే అనుభవం ఉందో అదే జ్ఞానము. మరి దాని గురించిన కథ ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒక సుభిక్షంగా ఉన్న ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో రాజు చాలా ఆనందంగా ఉంటూ ఉంటాడు. ఆ రాజ్యము చూసి ఆ రాజ్యం కూడా ఎప్పుడూ సుభిక్షంగా ఎలాంటి లోటు లేకుండా ఆ రాజ్యం ఉంటుంది. ఒకానొక రోజు ఆ రాజు రాజ్యంలో పర్యటిస్తూ ఉంటాడు. ఆ పర్యటిస్తున్న క్రమంలో రాజుకి చాలామంది వృద్ధులు కనబడతారు ఆ రాజ్యంలో. ఆ వృద్ధులు ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుని ఉంటారు. అప్పుడు ఆ రాజు ఆ వృద్ధులందరినీ చూసి ఆ పర్యటన కంప్లీట్ చేసుకొని మరలా తన అంతఃపురానికి వచ్చిన తర్వాత ఆ రాజుకు అనిపిస్తుంది, మన రాజ్యంలో ఎంతోమంది వృద్ధులు ఉన్నట్లున్నారు, వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, అనవసరంగా వాళ్ళకి తిండి దండగ తప్పనిచ్చి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆ వృద్ధులందరినీ మనం చంపేసినట్లయితే మనకి ఎంతో ధాన్యం మిగులుతుంది, ఎంతో సంపద మిగులుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది రాజుకి. మరి రాజు కదా, రాజు అనుకుంటే ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఆ రాజు ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆ యొక్క సైనికులను పిలిచి ఆ రాజ్యం అంతా వెతికి ఎక్కడెక్కడైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పేసి ఒక శాసనాన్ని ఆమోదిస్తాడు. అలా ఆ శాసనం చేసిన తర్వాత ఈ సైనికులు వెళ్ళి కనబడిన వృద్ధులందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక వ్యక్తికి తన తండ్రి అంటే ఎంతో అభిమానం. తండ్రి అంటే అందరికీ ఉంటుంది. తండ్రి అన్న, తల్లి అన్న, ఆ ప్రేమ, ఆ యొక్క అఫెక్షన్, ఆ బంధం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కానీ రాజు అంటే దానికి మించిన భయం ఉంది. ఎవరిని రాజుని ధిక్కరించలేకపోయారు, రాజుని వ్యతిరేకించలేకపోయారు, రాజు చేస్తున్న పనిని ఆపాలనే ధైర్యం చేయలేకపోయారు. ఆ క్రమంలో ఒక వ్యక్తికి మాత్రము తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ అనేది రాజు పట్ల ఉన్న భయాన్ని కూడా అధిగమించి ఏది ఏమైనా కానీ నా తండ్రిని నేను కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ తండ్రిని తీసుకెళ్ళి ఒక చోట దాచేస్తాడు, ఈ సైనికులు కనబడకుండా. అలా దాచేస్తాడు. ప్రతిరోజు తీసుకెళ్ళి తన తండ్రిని పోషణ కోసం ఆహారం తీసుకెళ్ళి పెడుతూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ యొక్క రాజ్యంలో వర్షాలు లేక, పంటలు లేక కరువు మొదలవుతుంది. ఈ రాజు యొక్క ఆలోచన ధోరణి మనం చూసాం కదా ఎలా ఉందనేది. ఈ ఆలోచన ధోరణి వల్ల మిగతా రాజ్యాలు ఎవరు కూడా ఈ రాజుతో సఖ్యంగా ఉండేవాళ్ళు కాదు, సహకరించడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. అలాంటి తరుణంలో ఆ రాజ్యంలో ఉన్న ఆ కరువు కాటకాల నుండి ఆ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యతతో ఉన్న రాజుకి ఏం చేయాలో అర్థం కాదు. దానికి ఉన్న పరిష్కార మార్గాన్ని ఎలా కనుక్కోవాలో అర్థం కాదు. దానికి ఎంతోమంది మేధావుల్ని, పండితుల్ని,
ఆ రాజ్యంలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పుడు మనకున్న సమస్య నుండి మనం ఎలా బయటికి రావాలి, ఈ కరువు కాటకాల నుండి మన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఏ పండితుడిని అడిగినా ఎవరు దానికి సరి అయిన సమాధానం ఇవ్వలేకపోతారు, సరి అయిన పరిష్కారాన్ని చూపించలేకపోతారు. అలాంటి తరుణంలో ఏమీ చేయలేని దయనీయ పరిస్థితుల్లో రాజు ఒక దండోరా వేపిస్తాడు రాజ్యమంతా. ఇప్పుడు మన రాజ్యంలో ఉన్న ఈ కరువు కాటకాల పరిస్థితి నుండి ఎవరైతే పరిష్కారాన్ని ఇవ్వగలుగుతారో వాళ్ళు ఏమి కోరుకుంటే అది వాళ్ళకి బహుమతిగా ఇస్తాను అని చెప్పేసి దండోరా వేపిస్తాడు. ఆ దండోరా వేయించినప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరైతే తన తండ్రి పట్ల ప్రేమతో తన తండ్రిని దాచేశాడో ఆ వ్యక్తి రాజు దగ్గరికి వస్తాడు. రాజు దగ్గరికి వచ్చి రాజుతో చెప్తాడు, మీకు మన రాజ్యానికి ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని నేను ఇస్తాను మీకు, కానీ మీరు అన్న విధంగా నన్ను క్షమిస్తూ నా కోరికను తీర్చాలి అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి ఆ రాజుని అడగడం జరుగుతుంది. దానికి ఆ రాజు అంగీకరిస్తాడు. అంగీకరించిన వెంటనే ఈ వ్యక్తి వెళ్ళి తన తండ్రిని ఆ యొక్క రాజ్యసభలోకి తీసుకొస్తాడు. ఆ యొక్క రాజ్యసభలో వస్తున్న ఆ వృద్ధుని చూసిన వెంటనే రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. అదేంటి, మన రాజ్యంలో ఉన్న వృద్ధులందరినీ చంపేశాం కదా, ఈ వృద్ధుడు కొత్తగా ఎక్కడి నుండి వచ్చాడు అని చెప్పేసి కోపం వస్తుంది. కానీ తనకి అవసరం ఉంది, ఏదో పరిష్కార మార్గాన్ని చూపిస్తానంటున్నారు కదా, కొద్దిసేపు ఆగుదాము, సహనంతో ఉందాము అని చెప్పేసి రాజు అలా ఉండి ఆ వృద్ధుడు వచ్చిన వెంటనే అడుగుతాడు, ఇలా ఈ రాజ్యంలో ఈ కరువు కాటకాలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితి ఉంది, ఈ పరిస్థితుల నుండి మన రాజ్యాన్ని మనం కాపాడుకోవడం ఎలా అని చెప్పేసి ఆ వృద్ధుడిని ఆ రాజు ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్నించిన వెంటనే ఆ వృద్ధుడు చెప్పడం మొదలు పెడతాడు, ఇప్పుడున్న పరిస్థితుల నుండి ఈ కరువు కాటకాల నుండి మనం రాజ్యాన్ని కాపాడుకోవాలి అంటే నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది, మీరు ఈ ఆలోచనని ఆచరణలో పెట్టినట్లయితే మనము మన రాజ్యాన్ని ఈ కరువు కాటకాల నుండి కాపాడుకోవచ్చు అని చెప్తాడు. అలా చెప్తూ అప్పుడు రాజు చెప్తాడు, ఏంటి ఆలోచన చెప్పండి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఆ ఒక్క వృద్ధుడు చెప్పడం మొదలు పెడతాడు, మన రాజ్యానికి నలుదిక్కుల ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లకి ఇరువైపులా ఉన్న మట్టిని తీసి వారి వారి పొలాల్లో చల్లమని చెప్పేసి అందరి ప్రజలకు చెప్పండి అని చెప్తాడు. అది విన్న వెంటనే ఆ యొక్క రాజు కోపం వచ్చేస్తుంది. అందువల్లే నేను వృద్ధులందరినీ చంపేయమన్నాను, వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఏదో పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు కదా అని చెప్పేసి పిలిపిస్తే రోడ్ల పక్కన మట్టి జల్లమంటున్నాడు, మట్టి జల్లితే మొలకలు వస్తాయా అని చెప్పేసి రాజు కోప్పడతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, రాజుగారు నేను ఏదైతే చెప్పానో అది మీరు చెయ్యండి, దానివల్ల మీకు పరిష్కారం దొరకనట్లయితే నన్ను మీరు అనుకున్న విధంగానే మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే, ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఈ ప్రయత్నం కూడా చేద్దామని చెప్పేసి రాజు దానికి అంగీకరించి దండోరా వేపిస్తాడు ఊరంతా కూడా. ఏమని, రోడ్డుకి ఇరువైపులో ఉన్న మట్టిని పోగు చేసి మీ పొలాల్లో చల్లండి అని చెప్పేసి దండోరా వేయిస్తాడు. ఆ దండోరా వేయించిన తర్వాత అందరూ కూడా రాజు ఆజ్ఞ మేరకు ఆ యొక్క మట్టిని పోగు చేసి పొలాల్లో చల్లడం మొదలు పెడతారు. అలా చల్లిన కొన్ని రోజులకి పొలాల్లో మొలకలు రావడం మొదలవుతాయి. ఆ యొక్క ప్రజలకే కాదు రాజుకు కూడా అర్థం కాదు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి, మట్టి చల్లితే పొలాల్లో మొలకలు రావడము అని చెప్పేసి మళ్ళీ ఆ వృద్ధుడిని పిలిచి ఆ వృద్ధుడిని ప్రశ్నిస్తారు, మట్టి చల్లితే పొలాల్లో మొలకలు ఎలా వస్తాయి, ఎలా వచ్చినాయి అని చెప్పేసి. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, రాజుగారు నేను మీ చేత కేవలం మట్టిని కాదు చల్లించింది, ప్రతి సంవత్సరము మనము పంటలు పండించినప్పుడు ఆ పంటలకు సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో ధాన్యాన్ని మనము ఊరి చివరి నుండి, అదే రాజ్యం చివరే కదా పొలాలు ఉండేది, ఆ పొలాల నుండి రాజ్యంలోనికి ధాన్యాన్ని ఆ ఎడ్లు బండి మీద తీసుకొచ్చే క్రమంలో ఆ గతుకుడు రోడ్ల వల్ల ఎంతో ధాన్యము ఆ బస్తాల నుండి కింద పడిపోయి ఆ రోడ్డు పక్కన ఉన్న మట్టిలో కలిసిపోయి ఉంది. మిమ్మల్ని మట్టిగా చల్లించింది, మట్టితో పాటు ఉన్న ధాన్యాన్ని పొలాల్లో చల్లించాను, తద్వారా మొలకలు వచ్చినాయి అని
చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే అందరికీ, రాజుకి, పండితులకి, అక్కడున్న మేధావులకి అందరూ కూడా గొప్ప జ్ఞానం ఉంది, గొప్ప పాండిత్యం ఉంది. కానీ వాళ్ళకి లేనిది ఏంటది? అనుభవము. ఆ మట్టిలో ధాన్యం దాగి ఉంది అనే అనుభవం లేదు వారికి. కాబట్టి అంతటి గొప్ప సమస్య నుండి కూడా పరిష్కారాన్ని ఏ మేధావి, ఏ పండితుడు ఇవ్వలేకపోయాడు. కానీ అనుభవంతో కూడుకున్న ఒక వృద్ధుడు, ఒక సాధారణమైన వ్యక్తి పరిష్కారాన్ని ఇవ్వగలిగాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అనుభవం అనేది చాలా గొప్పది. మనము ప్రతి చోట కూడా అనుభవాన్ని పొందాలి. నేను మా ఊర్లో చిన్న వయసులో ఉన్న ఒక సంఘటన చూశాను. ఒక స్కూల్లో గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్సు స్కూల్కి వెళుతున్న క్రమంలో జనరల్గా మనం చూసే ఉంటాము, ఎవరన్నా రూమ్లో 4-5 ఉన్నప్పుడు మనం రూమ్ తాళం వేసి లాక్ చేసిన తర్వాత కిటికీలో పెడతాం లోపల వైపుకి, అవునా కదా? అలా కిటికీలో పెడుతున్న క్రమంలో తాళం లోపల పడిపోయింది. లోపల పడిపోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కింద మీద పడతా ఉన్నారు. ఆ గవర్నమెంట్ టీచర్స్ ఎడ్యుకేటెడ్, ఆల్రెడీ బీఈడీ చేసి గవర్నమెంట్ ఉద్యోగం పొందిన వాళ్ళు కింద మీద పడుతున్నారు. చివరాఖరికి ఏం చేయలేని పరిస్థితిలో ఆ తాళం పగలగొట్టాలి అనే కంక్లూజన్కి వచ్చిన తర్వాత అటు ఒక రైతు పొలానికి వెళ్తూ ఉన్నాడు. ఆ పొలానికి వెళ్తున్న క్రమంలో వీళ్ళిద్దరిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చూసి ఏమైంది వీళ్ళకి కంగారు పడతా ఉన్నారు అని చెప్పేసి వాడికి వెళ్ళి అడిగాడు, ఏం మాస్టర్ ఏమైంది అని చెప్పేసి. అప్పుడు ఇలా అనుకోకుండా తాళం లోపల పడిపోయింది, దాన్ని తీయడానికి ఏమీ అవకాశం లేకుండా పోయింది, అందుకని తాళం పాల్గొనడానికి ఏమైనా దొరుకుతుందని చూస్తూ ఉన్నాం అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆ రైతు ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి అటు ఇటు చూశాడు. ఒక పక్కన పిల్లలు అయస్కాంతంతో ఆడుకుంటున్నారు. వెంటనే వెళ్ళి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అయస్కాంతం తీసుకుని దానికి ఒక తాడు కట్టి కిటికీలో నుండి లోపలికేసి ఇలా ఊపాడు. 2 నిమిషాలు ఊపి పైకి లాగితే ఆ అయస్కాంతంతో పాటు తాళం కూడా వచ్చింది. అంటే చూడండి, ఒక చదువుకొని సాధారణ రైతు, అక్కడ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దొరకని పరిష్కారము ఎవరు అందించగలిగారు? ఈ రైతు అందించగలిగాడు. రైతుకున్న జ్ఞానం ఏంటి? అనుభవము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అన్నిటికంటే ఏది గొప్పది? అనుభవం గొప్పది. మనం ఇన్ఫర్మేషన్ని పోగు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. మన పాండిత్యాన్ని మనం చూపించడం వల్ల ఉపయోగం లేదు. మన అనర్గళంగా మాట్లాడగలగడం వల్ల, అద్భుతంగా రకరకాల విషయాల గురించి చెప్పడం వల్ల, వీటన్నిటి వల్ల ఉపయోగం లేదు. మనం ఎంతటి అనుభవ జ్ఞానాన్ని పొందాము, ఎంత అద్భుతంగా జీవితాన్ని మలుచుకున్నాము, ఎంత అద్భుతంగా జీవితాన్ని జీవిస్తున్నాము, ఇది ముఖ్యము. దీనికి కావాల్సింది ఏంటి? అనుభవము. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా శరీరం యవ్వనంలో ఉండొచ్చు కాక మన ఆత్మలన్నీ కూడా వృద్ధాప్యంలోనే ఉన్నాయి. మనం గొప్ప అనుభవంతో కూడుకున్న వాళ్ళము కాబట్టే ఇక్కడ ఉన్నాము. మనల్ని కూడా ఈ సొసైటీ బయటికి వెళ్తే ఎలా అయితే ఆ వృద్ధుడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి ఆ రాజు అనుకున్నాడో, మనం బయటికి వెళ్ళి మనం ధ్యానం గురించో, శాకాహారం గురించో, ఆధ్యాత్మం గురించో మాట్లాడినప్పుడు కూడా ఏమనుకుంటారు అంటే, మీకు పని పాట లేదు, మీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, మీరు ధ్యానం అంటూ అదంటూ ఇదంటూ కాలయాపన చేస్తున్నారు అని చెప్పేసి మనల్ని కూడా ఆ వృద్ధుడిని చూసినట్లే చూస్తారు. కానీ ఎవరైతే మనల్ని ఒక వృద్ధుడిని చూసినట్టు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒకరోజు సమస్య వచ్చినప్పుడు, ఒకరోజు దుఃఖం వచ్చినప్పుడు, ఒకరోజు కష్టం వచ్చినప్పుడు, ఒకరోజు అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనలాంటి వృద్ధుడు ఎక్కడున్నారా అని ఎతుక్కుంటారు. నా సమస్యకి పరిష్కారం ఎవరిస్తారా అని ఎతుక్కుంటారు. అప్పుడు ఎక్కడికి రావాలి? మనలాంటి అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గరికే రావాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి ఉండే ఆలోచన ధోరణి ఏంటంటే, మనం బయటికి వెళ్ళి మనకు తెలిసిన ధ్యానాన్ని, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకి చెప్పాలి అంటే మనల్ని ఎక్కడ తక్కువగా చూస్తారో వాళ్ళు, మనం ధ్యానం చెప్తే ఈ వయసులో ధ్యానం ఏంటి అని ఎక్కడ మనల్ని విమర్శిస్తారో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం పక్కనవాడికి చెప్పడానికి. మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు మిత్రులారా. మనం అనుభవంతో కూడుకున్న వాళ్ళము. మన దగ్గర ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే, ఎవరికైతే ఇస్తామో వాళ్ళ జీవితాలను మార్చే అంతటి గొప్పది అది. కాబట్టి మనము ఆ వృద్ధుడు ఎలా అయితే తనకు తెలిసిన అనుభవ జ్ఞానాన్ని ఆ యొక్క రాజు దగ్గర ఆ కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడో,
మనం కూడా మనకు తెలిసిన సత్యాన్ని అంతే కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి. మొదటిది మనం జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలగాలి. మనం తెలుసుకున్న అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచగలగాలి. ఈ 2 పనులు మనం చేయాలి. చేయడం ద్వారా మనకేమవుతుందంటే మరింత అనుభవము పెరుగుతూ ఉంటుంది. ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం రావడం వల్ల ఈ శరీరం ఏమొస్తుంది? నశిస్తుంది. కానీ అదే ఆత్మకి వృద్ధాప్యము అంటే అనుభవ జ్ఞానము పొందడం వల్ల ఆ యొక్క ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, దివ్యాజ్ఞానంగా వెలుగొందుతూ ఉంటుంది. కాబట్టి భౌతికంగా మనం చూసేది రోజు గడుస్తున్న కొద్దీ అది నశింపడానికి దగ్గరికి వస్తుంది. కానీ కంటికి కనిపించని ఆత్మ అనేది రోజులు గడుస్తున్న కొద్దీ, అనుభవం పెరుగుతున్న కొద్దీ అది గొప్పగా ఎదుగుతుంది. ఒక మానవత్వంగా మనిషిగా ఉన్న మనము దైవత్వంగా మారేదానికి ఆ యొక్క అనుభవం అనేది ఉపయోగపడుతుంది. మరి మనం అందరం మరి దైవత్వాలుగా మారాలా వద్దా? మారాలి కదా. మారాలి అంటే ఏం చేయాలి? మొదటి రోజు చెప్పుకున్న విధంగా ధ్యానం చేయాలి. రెండో రోజు చెప్పుకునే విధంగా ధ్యానంతో పాటుగా మనకి ఏం కావాలి, దానికి మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, ఏం పాటించాలి, ఏమి ఆచరణలో పెట్టాలి అనేది తెలుసుకోవాలి. తద్వారా మనము అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. ఎంతటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటామో అంతగా మనము ఆత్మస్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో మనము ఎదుగుతూ ఉంటాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అనుభవము అనే విషయం గురించి చక్కటి కథ చెప్పుకున్నాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన జీవితంలో మనం అనుభవించేది ప్రతిదీ అనుభవమే. నేను ఒక రోగాన్ని అనుభవిస్తున్నాను అంటే ఏంటి అర్థము? దాని ద్వారా ఒక అనుభవాన్ని పొందడానికి ఆ రోగాన్ని తీసుకున్నాను. మన జీవితంలో ఒక కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఒక ఫెయిల్యూర్ వచ్చింది, మనం ఎగ్జామ్ రాసాం ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాం ఫెయిల్ అయ్యాము అంటే అర్థం ఏంటి? దాని ద్వారా ఒక అనుభవాన్ని పొందాలి, దాని ద్వారా ఏదో నేర్చుకోవాల్సింది మనం ఉంది. మనకి ఒక ఎగ్జామ్లో ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడంటే 35 మార్క్స్ పాస్ మార్కు, 34 వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఇంకో మార్కు పొందడానికి మనం నేర్చుకోవాల్సింది. ఒక మార్కు తగ్గింది అంతే. 10 మార్కులు తగ్గినోడు ఫెయిల్ అయినట్లే, 20 మార్కులు తగ్గినోడు ఫెయిల్ అయినట్లే, 1 మార్కు తగ్గినోడు కూడా ఫెయిల్ అయినట్లే. కానీ మనం దాని నుండి ఏం నేర్చుకోవాలి? మనం ఏదో ఫెయిల్ అయ్యామని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో, లేకపోతే ఉద్యోగంలో తీసేశారనో దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. మనం అక్కడి నుండి ఏమి నేర్చుకోవాలి? అనుభవము. ఎందుకు ఫెయిల్ అయ్యాము అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుని అక్కడ ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకున్నట్లయితే, ఆ అనుభవాన్ని గణించినట్లయితే మనం ఖచ్చితంగా ఒకరోజు అదే దీనిలో గొప్పగా రాణించగలుగుతాము. మనం ఆల్వా ఎడిషన్ గురించి ఉంటాం. ఆయన ఏం చేశాడు? బల్బు కనుక్కున్నాడు. ఎలా కనుక్కున్నాడు? ఇవాళ అనుకోగల రేపు కనుక్కున్నాడా? ఎన్ని ప్రయత్నాలు చేశాడు? 999 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి దాని ద్వారా వచ్చిన అనుభవంతో 1000సారి సఫలీకృతుడయ్యాడు. ఈ 999 సార్లు ఫెయిల్ అయిన అనుభవం లేకపోతే ఆ 1000సారి ఆ బల్బును కనుక్కునేవాడా? ఎలా కనుక్కున్నాడు? ఈ ఫెయిల్యూర్లో ఉన్న అనుభవం ద్వారానే. కాబట్టి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని చెప్పేసి ఒక మనకి మంచి లైన్ ఉంది. అంటే ఫెయిల్యూర్స్ అనే ఏది కూడా అది మనల్ని అధమ స్థాయికి ఉత్తమ స్థాయికి తీసుకెళ్తుంది. ఎప్పుడు మనని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, దాన్ని నుండి ఒక అనుభవాన్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే. మనము గూగుల్లో కొడితే మనం ఈ రోజున స్ఫూర్తిగా తీసుకునే ప్రతి వ్యక్తి ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. మరి చరిత్రలో మిగిలిపోని ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు చరిత్రలో మిగలలేదయ్యా అంటే వాళ్ళు ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకోలేకపోయారు, కృంగిపోయారు. నా జీవితం ఒక వేస్టు, నేను బ్రతికి వేస్టు, నా వల్ల ఏమీ కాదు, నాతో ఏమీ చేత కాదు, నా జీవితం అంతా ఫెయిల్యూర్సే అని చెప్పేసి వాళ్ళని తగ్గించుకుంటూ వాళ్ళని తక్కువ స్థాయికి తీసుకుంటూ వాళ్ళు అలా జీవితంలో ఉండిపోయారు. కానీ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాని నుండి నేర్చుకుని మరలా జరిగిన తప్పు జరగకుండా నేను ఎప్పటికైనా ఇది సాధించి తీరాలి అని తపనతో ఎవరైతే ఆ యొక్క
అనుభవాల్ని తీర్చుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనమందరం కూడా గొప్పగా ఎదగాలని, ఎంతో అనుభవ జ్ఞానం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 3వ రోజు ఈ సెషన్ని క్లోజ్ చేసుకుందాము.